Hello guys, good morning from Kanyakumari. So this is day 6. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే మనం కన్యాకుమారి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ తిరువనంతపురం ఆర్ త్రివేంద్రం. సో తిరువనంతపురంలో పద్మనాభ స్వామి టెంపుల్ విజిట్ చేసుకుంటాం ఈరోజు. సో చూసుకున్న తర్వాత వెంటనే మనం ఆఫ్టర్నూన్ వర్క్లా అయితే స్టార్ట్ అయిపోతాం. వర్క్లా ఈజ్ one of the famous destination, offbeat destination for famous beaches. సో ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యాం తిరువనంతపురంకి. సో త్రివేంద్రంకి మనకి ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఉంది. సో రోడ్ ట్రిప్ 2.5 hours చూపిస్తుంది బైక్ జర్నీ. సో మనం ఇప్పుడు టైం 7:30 అవుతుంది నియర్లీ. సో ఇప్పుడు మనం ఆన్ ద వే టు త్రివేంద్రం. సో వీలైతే మధ్యలో ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుతాం. సో ఐ థింక్ బై 10 or 11 we will reach to Trivandrum. So we will see you in the journey. So this is our first fuel stop. సో కన్యాకుమారిలో మన ఫ్యూయల్ స్టాప్ ఇక్కడ. సో మేము మా బైక్స్ అన్నిటికీ ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ కొట్టించేసుకొని మేము త్రివేంద్రం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సో మీరు లాస్ట్ వీడియో అయితే చూసేసారుగా, కన్యాకుమారి వీడియో ద బెస్ట్ వీడియో. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఐ హోప్ మీకు కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్. సో ఇట్ విల్ హెల్ప్ మీ. సో మీరు చూస్తే ఇక్కడ ఆల్మోస్ట్ మనం 1000 కిలోమీటర్స్, నియర్లీ 1000 కిలోమీటర్స్ మనం రైడ్ అయితే చేస్తున్నాము ఫ్రమ్ బెంగళూరు. సో యాక్చువల్గా మా ఓవరాల్ ట్రిప్ మేము అనుకున్నది అప్రాక్సిమేట్గా 2000 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇప్పుడు 1000 కిలోమీటర్స్ అయింది. వీఆర్ ఇన్ కన్యాకుమారి. సో ఇంకా 1000 కిలోమీటర్స్ విల్ బి ట్రావెలింగ్ ఇన్ కేరళ. సో చూద్దాం ఏ ప్లేసెస్కి వెళ్తాం, ఎక్కడ తిరుగుతాం అన్నది మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. సో చూసారుగా, తిరువనంతపురంకి అరౌండ్ 87 కిలోమీటర్స్ ఉంది. సో బిట్వీన్ మనకి నాగర్కోయిల్ వస్తుంది. సో నాగర్కోయిల్ కన్యాకుమారికి పక్కనే ఉంటుంది. సో జనరల్గా మనం కొన్ని ట్రైన్స్ చూస్తూనే ఉంటాంగా, నాగర్కోయిల్ ఎక్స్ప్రెస్ అని. సో నాగర్కోయిల్ ఈజ్ నథింగ్ బట్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్. సో మీరు నాగర్కోయిల్కి వచ్చి కూడా కన్యాకుమారి అయితే వచ్చేయచ్చు. సో కన్యాకుమారి నుంచి నాగర్కోయిల్కి జస్ట్ 20 కిలోమీటర్స్ ఉంటుంది. సో నాగర్కోయిల్ ఒక మినీ సిటీలో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కానీ రైల్వేస్ కానీ నాగర్కోయిల్కి చాలా ఎక్కువగా ఉంటాయి. సో బేసిక్గా మీరు ట్రైన్లో వెళ్ళాలనుకుంటే నాగర్కోయిల్కి వెళ్ళి అక్కడ నుంచి కన్యాకుమారి వెళ్ళొచ్చు. Hello guys, welcome back to a new video. So today is day 6. Good morning from Kerala. So manam Kerala reach ayapayam. So today from Kanyakumari we are heading towards Thiruvananthapuram. So on the way to Thiruvananthapuram highway lo unnam. So morning time 9:30 avutundi. So breakfast kosam aagamu. I think by 1 hour we'll reach to Thiruvananthapuram. సో అక్కడ వెళ్ళి శ్రీ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ని దర్శనం చేసుకుంటాం. సో అక్కడ నుంచి వర్క్లా వెళ్తాం. సో టుడే కేరళలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ని మీకు షూట్ చేయడానికి ట్రై చేస్తాను. హైవే ఇది ముంబై హైవే. సో
హైవేలో వెళ్తుంటే కూడా చాలా మంచి లొకేషన్స్ కనిపిస్తున్నాయి. సో అవి కూడా మీకు షూట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. వాళ్ళు ఆల్రెడీ వెళ్ళారు. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. సో నేనైతే ఇడియప్పం తిన్నాను, మా ఫ్రెండ్స్ అప్పం అలాగే పరోటా తిన్నారు. సో కేరళలో కూడా పరోటా చాలా ఫేమస్, చాలా బాగా చేస్తున్నారు, ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే మనం ట్రివేండ్రం మళ్ళీ జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. సో ట్రివేండ్రంకి ఆల్మోస్ట్ 22 కిలోమీటర్స్ ఉంది, 30 మినిట్స్ అవుతుంది. సో చూస్తున్నారుగా, ఇదే మేము తిన్న రెస్టారెంట్. ఫుడ్ అయితే బాగుంది. మనం ఒక 30 మినిట్స్లో ట్రివేండ్రం అయితే రీచ్ అయిపోతాము. కేరళలో హైవే లొకేషన్స్ చాలా బాగున్నాయి. అండ్ మేము కేరళ ఎంటర్ అయిపోయాం కదా, అన్ని కేరళ నెంబర్ ప్లేట్స్ చూస్తున్నాము. సో మనకి ఫస్ట్ ఎన్కౌంటర్ అయిన టోల్ గేట్ ఫర్ టుడే. సో టోల్ గేట్ చూసారా, పైన ఏదో బిల్డింగ్లా ఉంది. సో కొత్తగా ఉంది చూడ్డానికి. సో ట్రివేండ్రం అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిపోయాక మీకు అప్డేట్ ఇస్తాను. I'll take you anywhere, just tell me I'll be there. We don't need a plan, I like it unprepared. Whatever comes our way, we'll stay there for the day. So dream away. My vision, I want colors to find, turned up from black and white. Find what I'm seeking, leave my troubles behind. Scars from another time. We're leaving now into the clouds. I'll take you anywhere, just tell me I'll be there. We don't need a plan, I like it unprepared. Whatever comes our way, we'll stay there for the day. So dream away. So dream away. I'll take you anywhere, just tell me I'll be there. సో ఫైనలీ తిరువనంతపురంకి అయితే వచ్చేసాము. సో మనం ఇప్పుడు పద్మనాభ స్వామి టెంపుల్ కనిపిస్తుందేమో చూద్దాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వస్తున్నారుగా జనాలు, దర్శనం చేసుకొని బయటికి వస్తున్నారు. సో ఇక్కడే టెంపుల్ ఉందంట, ఒకసారి చూద్దాం. చూసారా, అక్కడ గోపురం ఉంది. సో ఇదే పద్మనాభ స్వామి టెంపుల్. సో మనం వీలైతే ఈ టెంపుల్ దగ్గరలోనే ఎక్కడైనా రూమ్ దొరుకుతుందేమో చూసి రూమ్ తీసుకొని వెంటనే ఫ్రెష్ అప్ అయ్యేసి మనం దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. సో చూసి దర్శనం ఎలా జరిగిందో మీకు అప్డేట్స్ అయితే ఇస్తాను, చూస్తూ ఉండండి. తిరువనంతపురంలో మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. మాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి టెంపుల్ వరల్డ్లోనే రిచెస్ట్ టెంపుల్.
కానీ చూస్తే చాలా అంటే చాలా సింపుల్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా పీస్ఫుల్గా ఉంది లోపల కూడా. అండ్ సెక్యూరిటీ అయితే చాలా టైట్గా ఉంది టెంపుల్లో. కేరళ పోలీసులు ఉన్నారు ఎక్కడ చూసినా. అండ్ ఇంకొక ట్రెడిషన్ ఏంటంటే టెంపుల్లోకి అందరూ పంచ అండ్ కండువా వేసుకొని వెళ్ళాలి. ఈవెన్ గర్ల్స్ కూడా ప్యాంట్స్ వేసుకుంటే పంచలాగా కట్టుకొని వెళ్ళాలి. అది చాలా స్ట్రిక్ట్ రూలు. ఈవెన్ కేరళ పోలీసులు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు కూడా పంచలు వేసుకొనే ఉన్నారు. సో టెంపుల్ గురించి మాట్లాడాలంటే లోపల టెంపుల్ వైబ్ అయితే చాలా బాగుంది. సో అండ్ ఎస్పెషలీ దర్శనం గురించి మాట్లాడాలి. పద్మనాభ స్వామి చూడగానే అసలు చాలా బాగా అనిపించింది. ఎస్పెషలీ అక్కడ గర్భగుడిలో 3 డోర్స్ ఉంటాయి స్వామిని చూడడానికి. స్వామి అంత పెద్దగా ఉంటారు ఆకారం. సో 3 డోర్స్లో నుంచి మనం స్వామిని దర్శనం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం తిరువనంతపురం అయితే మన దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వర్క్లా అయితే స్టార్ట్ అయిపోయాం. సో వర్క్లాకి జస్ట్ 40 కిలోమీటర్స్ ఉంది ఫ్రమ్ ట్రివాండ్రం. సో నౌ వీఆర్ స్టార్టెడ్ టు వర్క్లా. ఇట్ విల్ టేక్ 1.5 hours బికాస్ మనం బీచ్ సైడ్ వెళ్తాం. లొకేషన్స్ అయితే బాగుంటాయి, మీకు చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో వర్క్లాకి వెళ్ళిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, సీ యూ ఇన్ వర్క్లా. హలో గాయస్, సో ఫైనల్లీ మనం వర్క్లా వచ్చేసాం. సో వర్క్లాలో మేము గోల్డెన్ స్టే అనే హోమ్ స్టేలో స్టే చేస్తున్నాం. సో ఈ హోమ్ స్టే దొరకడానికి మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఇక్కడ కంప్లీట్గా బిజీగా ఉంది, మొత్తం ఫుల్ క్రౌడ్ న్యూ ఇయర్ వల్ల. సో ఇప్పుడు ఈ హోమ్ స్టేలో ఉన్నాం. సో నెక్స్ట్ మనం బీచ్కి వెళ్దామని వెళ్తున్నాం వర్క్లా క్లిఫ్కి. సో వర్క్లా ఒక రిమోట్ డెస్టినేషన్ అనుకున్నాం, కానీ ఇప్పుడు వర్క్లా కూడా చూస్తే జాతర ఉంది. చూడండి మొత్తం ఎన్ని కార్లు వచ్చాయి. సో వర్క్లా కూడా జాతర అయిపోయింది, అంటే ఫారినర్స్
అండ్ ఇంకా అన్ని స్టేట్స్ నుంచి కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం వచ్చేసారు. మొత్తం హ్యాపెనింగ్ ఉందిగా. ఇది మరో గోవాలా ఉంది, వర్క్లా కూడా. సో ఇది బీచ్. సో చూస్తున్నారుగా, ఇది వర్క్లా క్లిఫ్. సో వర్క్లాలో ఫేమస్ పాయింట్. సో ఇక్కడ ఈ క్లిఫ్ మీద కంప్లీట్గా కేఫ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, ఇలా క్లోతింగ్ స్టోర్స్ కానీ, సో చాలా అంటే చాలా షాప్స్ పెట్టేశారు. సో మనం కంటిన్యూస్గా ఫ్రమ్ ద బిగినింగ్ ఎండ్ వరకు అలా చూసుకుంటూ, ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ యూ కెన్ బై సంథింగ్, ఆర్ మీకు ఏదైనా ఫుడ్ కావాలన్నా తినచ్చు. సో మేము కూడా అలానే ఒక కేఫ్కి వెళ్ళి ఫిష్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. సో అలాగే కొంచెం ఫుడ్ తినేసి కింద బీచ్కి వెళ్ళాం. సో బీచ్లో కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేసాం. సో చూసారుగా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వర్క్లా. So see you in the next vlog. Good night.